హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు నేను మీ ముందుకి బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ NS 400 రివ్యూ అయితే వచ్చేసాను. లాస్ట్ 2 డేస్గా ఈ వెహికల్ అయితే నా దగ్గర ఉంది. ఈ 2 డేస్ నుంచి దీన్ని నేను యూజ్ చేస్తూ ఉన్నాను. నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏంటి, ఈ ప్రైస్ దగ్గర ఇది వర్తా కాదా అండ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ అయితే నేను మాట్లాడతాను. ఎవరైతే బడ్జెట్ సెగ్మెంట్లో నాకు ఒక మంచి 400cc వెహికల్ కావాలి అనుకుంటారో వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే మాత్రం దీన్ని చెప్పవచ్చు. ఎందుకు అనంటే మీకు కేవలం 1.93 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్తో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. నేను ఇక్కడ ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే చెప్తున్నాను, ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్పట్లేదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకు ఆన్ రోడ్ ప్రైస్ చెప్పట్లేదు అని అంటే ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీరుండే స్టేట్, మీరుండే సిటీని బట్టి మీకు వేరీ అవుతూ ఉంటుంది, అందుకే నేను చెప్పట్లేదు. సో ఎక్స్ షోరూమ్ అయితే మాత్రం 1.93 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది అండ్ రైడ్ బై వైర్ టెక్నాలజీతో మనకి రావడం జరుగుతుంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కాల్ SMS అలర్ట్స్ కూడా మనం దీంట్లో అయితే చూసుకోవచ్చు. అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి, ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు. అండ్ 373cc మనకి లిక్విడ్ కూలింగ్ ఇంజన్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఒక పవర్ఫుల్ ఇంజన్గా అయితే ఉంది. నేనైతే రైడ్ చేసి చూశాను, 6 gears ట్రాన్స్మిషన్స్ అయితే రావడం జరుగుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. మెయిన్లీ నాకు రైడింగ్ పొజిషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా దీంట్లో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి కదా, అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మనము వీడియోలోకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాము, వచ్చేయండి. సో గైస్, ఇది వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ దీని యొక్క 360 degrees ఓవర్వ్యూ అయితే చూడండి, మీకు ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. మీరు ఏదైతే NS 200 చూస్తూ ఉంటారో సేమ్ అదే విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో యాజ్ యూజువల్గా మనం ఫ్రంట్కి అయితే వచ్చేద్దాం. సో ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి మనకి ఏదైతే టైర్స్ ఉన్నాయి ఇవి మనకి అపోలో టైర్స్ అయితే ఇచ్చారనమాట. పర్సనల్గా అపోలో టైర్స్ కనుక చూసుకున్నట్లయితే నాకు చాలా బాగా ఇష్టం, ఎందుకంటే గ్రిప్పింగ్ అనేది చాలా బాగుంటుంది, రోడ్ గ్రిప్. అండ్ టైర్ సైజెస్ విషయానికి వస్తే మనకి 110/70 టైర్స్ అయితే ఇచ్చారు. ఇది మనకి 17 inches వీల్తో రావడం జరుగుతుంది. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మీకు ట్యూబ్లెస్ టైర్స్ అనే ప్రొవైడ్ చేస్తున్నారు, అలై వీల్స్తో వస్తున్నాయి అనమాట. అండ్ మీకు ఫ్రంట్లో చూసుకున్నట్లయితే డిస్క్ బ్రేక్ చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అలా మీకు ఫ్రంట్ సింగిల్ ఛానల్ ABS మీకు ఫ్రంట్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు సింగిల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. అంటే డ్యూయల్ ఛానల్ ABSతో ఇది మనకి రావడం జరుగుతుంది. డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్. సో ఇక్కడ కూడా మీకు డిస్క్ అయితే ఉంటుంది. సో ఇట్లా మనకి డ్యూయల్ ఛానల్ ABS దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఫ్రంట్ సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ సస్పెన్షన్ ఏదైతే ఉందో ఇది మనకి 43 mm అప్సైడ్ డౌన్ ఫోర్క్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. USD ఫోర్క్స్ అనమాట. చూడడానికి గోల్డెన్ కలర్లో మీకు చాలా బాగా లుక్ అయితే ఎలిగెంట్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఫ్రంట్ సైడ్ కనుక వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ లుక్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. DRL లైట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి కూడా నేను ఒకసారి మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను. అలాగే ఎగ్జాస్ట్ నోట్ కూడా మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఏదైతే హెడ్ ల్యాంప్ ఉందో ఇది వచ్చేటప్పటికి మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉందన్నమాట. ఫోకసింగ్ మాత్రం చాలా బాగుపడుతుంది. కంప్లీట్ వైట్ కలర్తో వస్తూ ఉంటాయి అనమాట. నేను నైట్ టైం ఆన్ చేసి చూశాను, ప్రొజెక్టెడ్ ల్యాంప్ మాత్రం చాలా అంటే చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. అలాగే ఇండికేటర్ లైట్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా మనకి LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ లివర్స్ చూడొచ్చు. లివర్స్ వచ్చేటప్పటికి మనకి అడ్జస్టబుల్ లివర్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. అలాగే ఇది మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీతో వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా ఈ రైడ్ బై వైర్ టెక్నాలజీ మనకి ఇప్పుడు చాలా తక్కువ ధర బైక్స్లో కూడా తీసుకొచ్చేస్తున్నారు. అదే మనం ఒకప్పుడు చూసినట్లయితే మనకి ప్రీమియం సెగ్మెంట్ వెహికల్స్లో మాత్రమే మనం వీటిని అయితే చూసేవాళ్ళం. బట్ ఇప్పుడైతే మనకి లో బడ్జెట్ సెగ్మెంట్లో కూడా ఇవైతే తీసుకురావడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనం హీరో కూడా చూసాం కదా, హీరో ఎక్స్ట్రీమ్. సో దాంట్లో కూడా మనకి ఇదైతే రావడం జరిగింది. అలాగే మనం హ్యాండిల్ బార్ కనుక చూసుకున్నట్లయితే హ్యాండిల్ బార్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. నేనైతే దీన్ని కంప్లీట్గా ఒక స్ట్రీట్ ఫైటర్ అనే చెప్తాను. ఎందుకు అని అంటే ఈ హ్యాండిల్ బార్ మాత్రం మీకు చాలా బాగుంటుంది అనమాట. ఒక నాకెడ్ లుక్లో అయితే ఉంటుంది. అండ్ ఇంతేకాదు, ఇంత పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఇచ్చారు కాబట్టి సో ఈ ఇంజిన్తో మీరు టూరింగ్ కావాలన్నా చేయొచ్చు అనమాట. అంత మంచిగా అయితే ఉంటుంది. అండ్ ఇంజిన్ వచ్చేటప్పటికి మీకు లిక్విడ్ కూలింగ్ ఇంజిన్తో అయితే రావడం జరుగుతుంది. 373cc అయితే ఇంజిన్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్సిమం పవర్ కనుక చూసుకున్నట్లయితే మనకి 42.37 bhp పవర్ అయితే ఉంటుంది. 8000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేటప్పటికి 35 Nm ఆఫ్ టార్క్ 6500 RPM అయితే జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. చాలా పవర్ఫుల్ ఇంజిన్ అయితే చెప్తాను. ఇకపోతే మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకొంచెం పెంచుంటే బాగుండు అని అనిపించింది. 168 mm మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొంచెం పెంచుంటే బాగుండేది. అలాగే మనకి సైడ్ స్టాండ్ అలర్ట్తో కూడా ఇది రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్తాను. అండ్ మీకు ఇక్కడ గేర్స్ చూసుకోవచ్చు, గేర్ పొజిషనింగ్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. మీకు చాలా క్లియర్గా ఇక్కడ స్టిక్కర్ కూడా కనిపిస్తుంది. 6 speed ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేర్స్ కూడా చాలా స్మూత్గానే ఉన్నాయి. అప్పుడప్పుడు మాత్రం నాకు టక్ టక్ అని సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ రిమైనింగ్ అంతా మాత్రం చాలా బాగుంది. అది కూడా చాలా రేర్గా అనిపిస్తుంది. సో రిమైనింగ్ మాత్రం చాలా బాగుంది. మెయిన్లీ నాకు పికప్ అయితే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో మాత్రం. అండ్ మీకు ఇక్కడ పల్సర్ బ్యాడ్జింగ్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. వెహికల్ ఓవరాల్గా లుక్ మాత్రం మీకు చాలా బాగుంటుంది. దూరం నుంచి చూసినప్పుడు మీకు ఏదైతే బజాజ్ పల్సర్ NS 200 ఉందో సో సేమ్ మీరు అదే వెహికల్ చూసిన ఫీలింగ్లో అయితే ఉంటారు. ఇక మనం దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 174 kgs అయితే దీని యొక్క వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇకపోతే మీరు ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ చూస్తున్నారో సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది మనకి
12 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. ఇది E20 పెట్రోల్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు 12 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్. మరి మైలేజ్ ఎంత వస్తుంది అని అంటే మాత్రం రియల్ టైం మైలేజ్లో 35 వరకు వస్తుంది అంటున్నారు. మీరు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసుకున్నట్లయితే ఒక 32 వరకు కూడా మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే సిటీ రైడ్ కండిషన్లో మీరు 30 వరకు ఎక్స్పెక్ట్ చేయండి. బట్ ఎప్పుడైతే మీరు హైవే రైడ్ కండిషన్లో ఉంటారో 32, 33 వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ రియల్ టైం కొంతమంది యూజర్స్ చెప్తున్న దాని ప్రకారం 35 వస్తుందని అయితే చెప్తున్నారు. ఒకవేళ 35 వచ్చిందంటే మాత్రం విచ్ ఈస్ వెరీ గుడ్ అని చెప్తాను. అండ్ మీరు ఇక్కడ హ్యాండిల్ బార్ చూసుకోవచ్చు. హ్యాండిల్ బార్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం రైట్ సైడ్కి వచ్చేసామంటే రైట్ సైడ్ వచ్చేటప్పటికి మీకు పవర్ ఆన్ అండ్ ఆఫ్ సంబంధించిన బటన్ కానివ్వండి, అలాగే పవర్ స్టార్ట్ కానివ్వండి, ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే హైజార్డ్ స్విచ్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ లైటింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేసామంటే లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి కొన్ని జాయిస్టిక్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనము లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కానివ్వండి, హార్న్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైతే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూస్తామో ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ని మనం ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి పాస్ స్విచ్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి డైమండ్ కట్టెడ్ మనకి ఏవైతే మిర్రర్స్ ఉన్నాయో ఇవి మనకి డైమండ్ కట్టెడ్ అయితే కనిపిస్తాయి అనమాట. లుక్స్ మాత్రం చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ డిస్ప్లే చూసుకున్నట్లయితే డిస్ప్లే మీకు 2 పార్ట్స్కి అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక నార్మల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి మీకు మల్టీ ఇన్ఫో డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనికి సంబంధించినటువంటిది నేను ఒకసారి ఆన్ చేసి చూపించి ఆ తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది USB పోర్ట్ అనమాట. ఇది జనరల్గా ఇప్పుడు అందరూ కూడా Type-C ఇస్తున్నారు. బట్ ఇక్కడ మనకి USB అయితే ఇచ్చారు. అంటే కనెక్టివిటీ మల్టీ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మేబీ అందుకని మనకి USB అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేసి చూస్తే మీకు డిస్ప్లే అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మీకు కొంచెం నేను ఇప్పుడు బాగా ఎండలో రికార్డ్ చేస్తున్నా కాబట్టి డిస్ప్లే కొంచెం లైట్గా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఇది కలర్ డిస్ప్లే అనమాట. TFT డిస్ప్లే చాలా బాగుంటుంది. డిస్ప్లే మాత్రం డిస్ప్లేలో ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. మీకు ప్రతి దాన్ని మెన్షన్ చేసి ఉంటారు. దీంట్లో కొన్ని మోడ్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రోడ్, స్పోర్ట్, రెయిన్, ఆఫ్ రోడ్ అనేసి మీకు ఇక్కడ కొన్ని మోడ్స్ కూడా ఉంటాయి. అవన్నీ మీరు ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మీకు స్పీడోమీటర్ కానివ్వండి, ఓడోమీటర్ కానివ్వండి, టైం కానివ్వండి, బ్లూటూత్ కానివ్వండి, ఫ్యూయల్ గేజ్ కానివ్వండి, అలాగే మీకు రియల్ టైమ్ ఫ్యూయల్ ఎకానమీ కానివ్వండి, సైడ్ స్టాండ్ అలర్ట్ కానివ్వండి, ఇలా ఒక్కటి కాదు ప్రతి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అదే మనము రైట్ సైడ్కి వచ్చేసామంటే ఇక్కడ వచ్చేటప్పటికి మనము ఒకవేళ లో ఫ్యూయల్ ఉందనుకోండి, లో ఫ్యూయల్ ఒకవేళ ABSలో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, ఇది కానివ్వండి, ఒకవేళ ఇంజన్ హీట్ అవుతున్నప్పుడు అవి కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి సెన్సార్కి సంబంధించినటువంటి మెయిన్ సింపుల్గా చెప్పాలంటే సెన్సార్కి సంబంధించినటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒక వార్నింగ్స్ లాగా అని చెప్పుకోవచ్చు, మనకి నోటిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. సో అట్లాంటివన్నీ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. సో నార్మల్గా మనం ఏదైతే చూస్తుంటామో అవన్నీ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక మల్టీ ఫంక్షనల్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే దీంట్లో ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. మీకు ఫోన్ కాల్ కానివ్వండి, SMS అలర్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ ఇదే డిస్ప్లేలో కనుక చూసుకున్నట్లయితే లో ఫ్యూయల్ కానివ్వండి, అలాగే హై బీమ్, లో బీమ్ కానివ్వండి, న్యూట్రల్ కానివ్వండి, అలాగే ABS కానివ్వండి, ఇవన్నీ మీకు కొంచెం ఇన్విజిబుల్ అయితే ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో ఆన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇంజిన్ హీట్ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి పైన అయితే ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఇంతేకాదు ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మ్యూజిక్ కంట్రోల్స్ కానివ్వండి, ల్యాప్ టైమర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ అయితే చేయొచ్చు అనమాట. విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్తాను. ఇక్కడ మీకు బ్లూటూత్ సింబల్ కూడా ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. మేబీ ఎండ వల్ల కనిపించకపోవచ్చు కూడా, బట్ ఇక్కడ మనకి బ్లూటూత్ సింబల్ అయితే ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఇకపోతే మనం ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చేసామంటే మనకి ఇక్కడ స్ప్లిట్ సీట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా మనకి ఒక 400cc వెహికల్లో మనం స్ప్లిట్ సీట్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అంత పెద్దగా అయితే ఉండదు. బట్ ఇక్కడ మనకి కొంచెం పెద్దదిగానే ఉంటుంది. స్ప్లిట్ సీట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ మెయిన్లీ దీని యొక్క కంఫర్ట్ అనమాట. ఒకవేళ మీరు కనుక మరీ హైట్ ఎక్కువ ఉన్నా సరే మీకు థై సపోర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో మెయిన్ ఇక్కడ మీరు ఈ చూడొచ్చు, ఈ గ్రాఫికల్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ డిజైన్ ఎవరికి నచ్చుతుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే బాగా యూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇకపోతే మనం బ్యాక్ సైడ్ సస్పెన్షన్ విషయానికి వస్తే మాత్రం సస్పెన్షన్ వచ్చేటప్పటికి మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ టైర్ ఏదైతే ఉన్నాయో, సో ఈ టైర్ సైజెస్ కనుక మనం చూసుకున్నట్లయితే 150/60 టైర్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి 17 inches వీలు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఫ్రంట్లో చెప్పాను కదా, బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అండ్ ABS కూడా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసామంటే బ్యాక్ సైడ్ లుక్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. 2 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయి, ఈ 2 ఇండికేటర్స్ కూడా మనకి LED లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ లైట్ కూడా మీకు LED ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బ్రైట్గా ఉన్నాయి మీకు టైల్ లైట్ కూడా. అండ్ చాలా దూరం నుంచి చూస్తున్నప్పుడు కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మెయిన్లీ నాకు పర్సనల్గా ఈ రెడ్ కలర్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఒకసారి దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను డిస్ప్లే మీద మీకు డిస్ప్లే చేస్తాను. చూడండి మీకు ఎలా అనిపించిందో, మీకు ఫేవరెట్ కలర్ ఏదనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మనకి ఇక్కడ శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.
బై డిఫాల్ట్గా మనకి శారీ గార్డ్ అయితే వస్తుంది. ఈ వెహికల్ వచ్చేటప్పటికి నేను తీసుకొచ్చింది బజాజ్ వాళ్ళది అభినందన్ అని ఒక షోరూమ్ ఉంటుంది టోలీ చౌకీలో, బజాజ్ వాళ్ళది. సో నేను అక్కడి నుంచి అయితే తీసుకున్నాను. ఒకవేళ నియర్ బై వాళ్ళు ఉన్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో వాళ్ళ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. గైస్ ఇక మనం రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీన్ని నేను ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్స్ వరకు డ్రైవ్ చేశాను. సో ఈ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసింది ఏంటి అనేది నేను కంప్లీట్గా అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీకు హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారనమాట. ఈవెన్ మీరు కార్నరింగ్ చేస్తున్నప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది, అంత మంచి హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. బ్రేక్స్ మాత్రం చాలా ఎఫిషియన్సీగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మీకు రెండు కూడా డిస్క్ బ్రేక్స్ అలాంగ్ విత్ ఏబిఎస్తో వస్తుంది కాబట్టి చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అండ్ మీకు ఏదైతే సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే బెటర్ దెన్ మీకు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కంటే కూడా ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది కొంచెం బెటర్గా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నాకు ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. ఈవెన్ మీకు రైడింగ్ చేస్తున్నప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంది మెయిన్లీ. అండ్ మీకు కూర్చున్నప్పుడు ఏదైతే కంఫర్టబిలిటీ ఉందో సో కంఫర్ట్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఒకవేళ మంచి హైట్ ఉన్నా సరే, లైక్ ఒక 6 feet ఉన్నా సరే, మీకు థై సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీ రైడింగ్ క్వాలిటీని చాలా వరకు ఇంప్రూవ్ అయితే చేస్తుంది. నేను ఎలాంటి వైబ్రేషన్స్ కానీ అలాంటివి ఏమీ నేను నోటీస్ చేయలేదు. కంప్లీట్గా వెహికల్ మన హ్యాండ్ ఓవర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫేస్ చేస్తారనమాట. చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి పవర్ఫుల్ వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం ఒక 400cc మీకు NS 400 అనేది ఒక మంచి చాయిస్ అయితే అవుతుంది. సో ఒకవేళ మీరు దీని మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చు, ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఈ వెహికల్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. గైస్ మన ఛానల్ నుంచి ఒక చిన్న అప్డేట్, మీరు కనుక ఐసీ ఇంజిన్స్ వాడుతున్నా సరే, ఈవీ వెహికల్స్ వాడుతున్నా సరే, అది 2-wheeler అయినా సరే 4-wheeler అయినా సరే, మీరు గత కొంతకాలం నుంచి వాడుతున్నారు, అట్లీస్ట్ ఒక 5000 kilometers అనేది డ్రైవింగ్ కంప్లీట్ చేశారనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది మన ఛానల్ సబ్స్క్రైబర్స్తో మీరు షేర్ చేసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ అనేది నేను వీడియో రూపంలో మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఎవరికైనా కొత్త వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఓన్లీ హైదరాబాద్ పీపుల్ మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది, వాట్సాప్ లింక్. దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా రీడైరెక్ట్ అయ్యి అక్కడ మీ వెహికల్ ఏంటి, మీ ఎన్ని కిలోమీటర్లు తిరిగారు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీరు అక్కడైతే మెన్షన్ చేయొచ్చు. అలాగే మీకు డిస్ప్లే మీద కూడా ఆల్రెడీ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, దాని నుంచి అయినా సరే మీరు డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్ళి మెసేజ్ అయితే చేయొచ్చు అనమాట. ఓన్లీ హైదరాబాద్లో ఉన్న పీపుల్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అంటే మళ్ళీ ఎక్కువ దూరం అయితే నేను ట్రావెల్ చేయడానికి ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది. ఒకవేళ హైదరాబాద్ అయితే మాత్రం నేనే మీ దగ్గరకు వచ్చేసి ఒక రివ్యూ తీసుకొని మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం అసలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.